అందరూ ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. మొదటగా ఎఫ్టీసీఎస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్, as parents, these two kids, they have come up at the last moment. వాళ్ళకు కూడా ఒక చిన్న అప్లాజ్. వాళ్ళు చాలా స్మాల్ టైంలో వాళ్ళు తీసుకు మాకు హెల్ప్ చేశారు. ఫర్ కీర్తన అండ్ రియా. సో దే విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. నా స్టార్ట్ చేసే ముందు చిన్న కనెక్షను. 300 లక్ష్మి గారును శ్రీనివాస్ గారు ఎల్ లైన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. అందుకే వసంతం ఆల్రెడీ మిస్లీడ్ అయిపోయింది. ఓకే, దాని పొగరు కూడా పోయింది. ఏ ఋతువు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో ముందే అదేదో జరిగినట్టుంది. ఓకే, టు స్టార్టింగ్ విత్ దిస్ ప్రోగ్రామ్, కాన్సెప్ట్ ఏంటంటే రాముడి గురించి వాళ్ళు పర్స్యూ చేస్తుంటారు ఇద్దరు. వాళ్ళు ఏంటంటే రాముడి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలాగా డిఫరెంట్ మన సింగర్స్ పోయిట్స్ ఎలా దాన్ని మనకి ప్రజెంట్ చేశారు, ప్రజెంట్గా మూవీస్లో ఎలాగా ఆ సాంగ్స్ మనకి రాముడిని గుర్తు చేస్తున్నారు. ఇది కాన్సెప్ట్. దానికి ముందర మనం ఉగాది వేడుకలు కూడా చేసుకుంటున్నాం కాబట్టి శ్రీమతి ప్రశాంత్ గారు రామ 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 నీలి మేఘశ్యామ తర్వాత తిరుమల వాస అని 2 పాటలు పాడారు.